కావాలనా అని ప్రశ్నించాను. ఆమె పుట్టి చచ్చిన పుత్రుడే కావాలనని ఆడబిడ్డ ఆపదలు పడాలేమని చెప్పినది. వెంటనే అతడు మాటలకు పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకొనెను. అది విని నా రతినితో ఊరి వెలుపలనున్న మామిడి చెట్టు పండునొక దానిని తీసుకొని నీ భార్య కొసంగము, అది తినిన పిమ్మట నామె గర్భవతి అగును అని తెలిపి అదృశ్యమైరి. అంతటా నా బ్రాహ్మణుడు ఆ మామిడి చెట్టు దగ్గరకు పోయి ఆశ కొలది చాలా పండ్లను కోసుకొని ఇంటికి వెళ్ళి చూచెను. కానీ అతని ఒడిలో ఒక పండు మాత్రమే శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగములు చిరునగముల పరిపాలించే జనని అనయము మము కమికరముగ పాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయ పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి